అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకోడళ్ళు. ఇప్పుడు నేను చూపించే రెసిపీ జొన్న ఇడ్లీ అండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళైనా తినొచ్చు, బరువు తగ్గాలనుకునే వాళ్ళు తినొచ్చు. అందరికీ హెల్దీ అన్నట్టు హెల్దీ ఉంటుంది ఈ ఇడ్లీ. నార్మల్ ఇడ్లీ అని కాకుండా ఈ ఇడ్లీ కూడా మీరు ట్రై చేయొచ్చు. జొన్న రొట్టె చెయ్యరాని వాళ్ళైనా కానీ జొన్నలతోటే చేసే రెసిపీ కాబట్టి ఇది ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇది నేను జొన్న నానబెట్టి మిక్సీలో వేసి చేసిన. జొన్నలు నానడానికి చాలా టైం పడుతుందండి. అందుకనేసి కొంతమంది జొన్న పిండితోటి కూడా చేస్తారు. అదైనా హెల్తీయే జొన్నలతోటి కాబట్టి. ఓకేనా? ఈ వీడియో రిపబ్లిక్ డే స్పెషల్ అండి రెసిపీ. మీకు 2 వెరైటీ చట్నీస్ రెసిపీ ఎలా చేయాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చూడండి. టమాటా పల్లీ చట్నీ ఒకటి, కొత్తిమీర పల్లీ చట్నీ ఒకటి. 2 చట్నీలు ఎలా చేసుకోవాలో రెసిపీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఆ లింకు. ఓకేనా? ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? నేను జొన్న ఇడ్లీకి చూపిస్తున్నానండి. జొన్న ఇడ్లీకి కావాల్సింది జొన్నలు నేను ఒక 4 కప్స్ తీసుకుంటున్నా. కప్స్ జొన్నలు తీసుకున్నానండి. జొన్నలు 1 కప్పు మినప్పప్పు అండి. మీరు ఇప్పుడు మినప్పప్పు సపరేట్గా, జొన్నలు సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు. జొన్నలు మాత్రం 12 అవర్స్ నానాలి. మినప్పప్పు ఒక 2-3 అవర్స్ అయితే నానిపోతుందండి మినప్పప్పు. జొన్నలు మాత్రం 12 అవర్స్ నానబెట్టుకోవాలి. 12 అవర్స్ అయితేనే జొన్నలు మంచిగా నానతాయి అన్నమాట. నేను 2 కలిపేసిన, మీరు సపరేట్గా కూడా నానబెట్టుకోవచ్చు. ఓకేనా? జొన్నలు మినపప్పు నానబెట్టుకున్నా కదండి. ఇవి 12 అవర్స్ అయిపోయింది. జొన్నలు ఇట్లా నానినాయి అన్నట్టు. ఇది ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకోవడానికి వేసుకుంటున్నాను. జొన్న ఇడ్లీకి మనము జొన్నలు మినపప్పు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పిండి దాంట్లో మన టేస్ట్కి తగ్గినట్టుగా సాల్ట్, కొద్దిగా తినే సోడా వేసేసుకోవాలి. కలిపేసి మూత పెట్టి పెట్టేసుకోవాలండి. పొద్దున మనము చేసుకోవడానికి రెడీ అవుతుంది. పొద్దుట వరకు పులుస్తుందండి. జొన్న ఇడ్లీకి పిండి పులిసిందండి. ఇప్పుడు ఇడ్లీ రెడీ చేస్తాం. పులివాగానే వెంటనే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఇడ్లీ పెట్టుకునేటప్పుడే మళ్ళీ బయటకు తీస్తాను, ఎందుకంటే పిండి ఎక్కువ పులుపు అయిపోతుంది కాబట్టి అట్లా చేస్తాను నేను. దోశకైనా ఇడ్లీకైనా ఏ పిండి అయినా పులివంగానే తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. తర్వాత ఇడ్లీ దోశ వేసుకునేటప్పుడే పిండి బయట లోపల నుంచి ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి అప్పుడు వేసుకుంటాం మేము. ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ రుద్దేసి ప్లేట్లలో పిండి వేసేసుకో.
ఇడ్లీ ప్లేట్లు రైస్ కుక్కర్లో పెట్టుకుంటానండి. మీ ఇష్టం, ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలు కూడా పెట్టుకోవచ్చు. దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసేసుకొని నేను 2 ప్లేట్లే పెట్టేసుకున్నాను ఇడ్లీకి. ఓకేనా, పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఈ గిన్నెలో నీళ్ళు పోసేసి ఈ ప్లేట్లు స్టాండ్ పెట్టేసుకోవాలండి. ఇది మూత పెట్టేసుకొని రైస్ కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు, స్టవ్ పైన అయినా పెట్టుకోవచ్చు అండి. సరేనా, ఇది ఇడ్లీ రెడీ అయినాక చూపిస్తాను. రెడీ ఉందండి. ఇప్పుడు ఇది కొత్తిమీర పల్లీ చట్నీ, ఇది టమాటా పల్లీ చట్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌత్ నార్త్ అత్తా కోడళ్ళు. థ్యాంక్ యూ, బాయ్.